హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చూడండి మేమైతే సింహాచలం వెళ్ళామండి. సింహాచలం టెంపుల్‌లో ఏమేమి చూసామో, ఎక్కడ ఏమేమి ఉన్నాయని మీకు చూపించడానికి కోసమే ఈ వీడియో అండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇదైతే సింహాచలము కొండపైన మనకి బస్ స్టాండ్ అండి. ఇదైతే మనకి బస్సులొచ్చినా, లేదంటే ఎవరైనా వెహికల్‌లో బుక్ చేసుకొనొచ్చినా, లేదంటే మనము బైక్ మీదెళ్ళినా ఇక్కడ ఆపేస్తారనమాట. ఆపేసి వేరుగా బైక్ స్టాండ్ వేరేగా ఉంటుంది. అక్కడ బైక్ అనేది పెట్టుకోవాలి. అలాగే గవర్నమెంట్ బస్సులైనా కూడా ఇక్కడికొచ్చి ఆగుతాయనమాట. ప్రైవేట్ వెహికల్స్ అయినా ఏవైనా ఇక్కడే అనమాట. దీనికి ఆపోజిట్‌గా అనమాట. ఇది కొత్తగా కట్టారండి. ఇది షాపింగ్ కాంప్లెక్స్. ఇది 2 ఇయర్స్ బ్యాక్ అయితే లేదు. ప్రెజెంట్ అయితే దీన్ని కంప్లీట్ చేశారనమాట. అప్పటికి స్టార్ట్ చేసినట్టున్నారు. సరిగ్గా గుర్తులేదు. బట్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే లేదండి. ఎందుకంటే మేము 2 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాము సింహాచలము. అప్పుడైతే లేదు. షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు చాలా పెద్దది కట్టారండి. మనకి ఇప్పుడు తిరుపతిలో ఎలా అండి కొండపైన ఉంటుంది మనకి తిరుమలలో. మొత్తం చాలా పెద్దది ఉంటుంది కానీ కింద పైన షాపింగ్ కాంప్లెక్స్ ఆ విధంగా. కాకపోతే ఇది కింద ఓన్లీ, పైన ఏమి ఉండదు షాపింగ్ కాంప్లెక్స్. ఓన్లీ కింద వరకు అయితే మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అన్ని వస్తువులు దొరుకుతుంటాయన్నమాట. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతున్నాయి ఇక్కడ. మేము చూసాము. బట్ మేమైతే ఏం తీసుకోలేదు. ఇదిగోండి చూడండి ఎంత ఇది. అలాగే ఇక్కడ మనకి మొన్న చనిపోయారు కదండి, చందనోత్సవం రోజు గోడ ఇరిగిపోయి పడిపోయి ఒకే ఇంట్లో 4 మెంబర్స్ ఇంకా అదర్గా ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు అనేసి న్యూస్ అయితే విన్నాం కదండి. ఆ ప్లేస్ అయితే అదేనండి. అందుకే ఎవరు వెళ్ళకుండా అక్కడైతే కంచి కట్టేశారనమాట. ఇదిగోండి చూడండి ఎంత పెద్దదో షాపింగ్. ఇంత ముందైతే లేదండి. మీరు తప్పకుండా ఇంతకుముందు మీకు ఎవరికైనా ఉందా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఉందా లేదా అని. నేనైతే ఇంతకుముందు చూడలేదండి ఎన్నిసార్లు వెళ్ళినా కూడాను. ఈసారికి మాత్రము చూసామన్నమాట. మేమైతే మండే వెళ్ళామండి. సోమవారం రోజు పౌర్ణమి అన్నమాట. ఆ రోజు జనాలు కూడా కొంచెం అధికంగానే ఉన్నారు ఆ రోజు. ఇదిగోండి దీనికి షాపింగ్ కాంప్లెక్స్ బయట మనకి కొండ మీదకి వెళ్ళి రావడానికి ఓన్లీ పైకి కిందకి మాత్రమేనండి బస్సు. పర్ హెడ్ 50 రూపీస్ అంట ఛార్జ్. ఓన్లీ కిందకి పైకి అనమాట. ఎలక్ట్రికల్ బస్సు కిందకి దింపుతుంది, మళ్ళీ పైకి తీసుకెళ్తుంది అంతే అండి. ఇది అన్నదాన సత్రానికి దారండి. మేమైతే 11కి అలా వెళ్ళిపోయాము. ఇవన్నీ చూసినప్పటికి మాకు 12:30 అలా అయిపోయింది. ఇంకా 12కే మనకి టెంపుల్ దర్శనం అనేది ఆపేస్తారనమాట. ఆ విషయం మాకు తెలిసిందేను. అలా అని చెప్పేసి అన్నదానానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి ముందుగా మేము అన్నదానానికి అయితే వచ్చామన్నమాట. ఇదైతే అన్నదాన సత్రం అండి. చూడండి అన్నదాన సత్రం కూడా చాలా పెద్దనండి. ఎవరైనా వచ్చి ఇక్కడ అన్నదానం తిన్నామా లేదని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. తిన్నారా లేదా అన్న విషయము. అలాగే మేమైతే అన్నదానంకి వచ్చేటప్పటికి లైన్ అయితే చెప్పాం కదా, జనాలు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. ఆ రోజు పౌర్ణమి మండే అని చెప్పేసి. మెయిన్గా పౌర్ణమి అండి ఆ రోజు. ఏదో పౌర్ణమి నాకు ఐడియా లేదు, బట్ పౌర్ణమి ఆ రోజు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందంటే చాలా పెద్ద లైన్ ఉంది భోజనానికి. ఇంత పెద్ద లైన్ చూసి భోజనం చేయాలంటే భయం వేసింది. వెళ్దామా వెళ్ళమా అని డిసైడ్ చేసుకొని ఇంకా అలా నిల్చోబడిపోయామన్నమాట. కాసేపు వెయిట్ చేసి ఒక ఐడియా తట్టిందండి. అలాగే మనము అన్నదానం లైన్ ఉంటుంది కానీ దానికి ఆపోజిట్ వైపు అలా బ్యాక్కి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న గోడ అనేది ఉంటుంది. కొంచెం చిన్న గోడగా మనం జంప్ చేసామనుకోండి అన్నదానం సత్రం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు అలా వెళ్తుంటే మనకి బ్యాక్ సైడ్ అండి. ఇది అందరూ కూడా మా అలాగే కొంతమంది అలాగే వచ్చేస్తున్నారు. మేము కూడా అదే విధంగా ఆ దారిలోనే మొత్తానికైతే అన్నదాన సత్రంలోకి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి అన్నం తినేద్దామని ఫిక్స్ అయిపోయాం. భోజనం చేసేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఎలాగ టెంపుల్ అనేది దర్శనం ఆపేశారు కాబట్టి. ఇదిగోండి ఇదైతే లోపలికి వెళ్ళాము. ఇంతకుముందు ఓన్లీ సిట్టింగ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు. సిట్టింగ్ కూర్చొని తినొచ్చు, లేదు అంటే నిలబడనే తినొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి సేవకులు మనకు ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. చూడండి అన్నం, పప్పు, పచ్చడి, అలాగే కర్రీ కూడా వేశారండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫుడ్ టేస్ట్. అలాగే ఫుడ్ చాలా వేడిగా కూడా ఉందండి. ఓకే. ఇదైతే అన్నదాన సత్రం అనమాట. ఎవరైనా సింహాచలము మనకి విశాఖపట్నంలో ఉన్న సింహాచలం టెంపుల్ గుడికి ఎవరైనా వస్తే తప్పకుండా ఒకసారి అన్నదానం సత్రంకి వెళ్ళేసి అన్నదానం తినండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. అలాగే దేవుడి ప్రసాదం కదండి. అంత దూరం వెళ్ళాక
దేవుడి ప్రసాదం ఒకసారి తినడంలో తప్పేం లేదు కదండి, లైన్లో నిలబడేసి. అలాగే ఇదైతే గోశాల అండి, మనకి సింహాచలం టెంపుల్ కొండపైన గోశాల ఉంటుంది. ఇక్కడ గోవులకి సంరక్షిస్తుంటారు. అలా అక్కడ హుండీ కూడా పెట్టారు. ఎవరైనా కూడా గోదానం చేయాలనుకుంటే అందులో హుండీలు అనేది అమౌంట్ అనేది వేసేవచ్చు అనమాట. అలాగే ఇది లడ్డు ప్రసాద కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ ఇస్తారు, దానికి ఫ్రంట్ వైపు వెళ్తే మనకి ప్రసాద లడ్డు ఇస్తారనమాట. అలాగే ఇది చూడండి, ఇక్కడైతే టెంపుల్ పక్కన ఏదో స్కాన్ ఉంది. మనం హుండీలో అమౌంట్ వేయాలి అనుకుంటే లోపలికి వెళ్ళకుండా ఈ స్కాన్ చేసి కూడా మన అమౌంట్ వేసేవచ్చు అండి. ఇది కొత్తగా పెట్టారు అది. అలాగే ఇదైతే టెంపుల్ సరౌండింగ్ అండి. ఇక్కడ మనకి అన్నమయ్య, మనకి ఇక్కడ నాద నీరాంజనం ఉంది కదండి తిరుమల కొండపైన, ఆ విధంగా పెట్టారనమాట. చూడండి జనాలు ఎలా ఉన్నారో. పౌర్ణమి కదా, ఏదో పూజలు కూడా చేస్తున్నారు టెంపుల్ ఆవరణంలో. అంటే ఎవరికైనా వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇలా పౌర్ణమి రోజు పూజ చేస్తారని అక్కడ విన్నారు. మరి ఎందుకు చేస్తారో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఇలా కొండపైన దేవుడు ఎదురుగా ఇలా పూజ పెట్టి చేస్తారు కదండి, అది ఎందుకు చేస్తారన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అంతగా తెలీదు. వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి చేస్తున్నామని అయితే చెప్పారు వాళ్ళకి అడిగితే. బట్ ఇంకా నాకు పూర్తిగా అయితే తెలీదు. ఇదైతే దర్శనానికి దారండి. 300 రూపీస్ దర్శనం అండ్ 100 రూపీస్ దర్శనం, ఫ్రీ దర్శనం ఉంటుంది. 300 రూపీస్ చాలా తొందరగా అయిపోతుంది. 100 తర్వాత ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. మేమైతే ఇప్పుడు ఇలా వెళ్ళాక ఫోన్ అనేది లాకర్లో పెట్టేసి దర్శనానికైతే వెళ్ళిపోయామండి. ఫ్రీ దర్శనానికి వెళ్ళాం మేము. తొందరగా అయిపోయింది, ఎందుకంటే చెప్పాను కదా మనము 12 నుంచి 1 లోపు అయితే వెళ్ళకూడదండి. వెళ్తే మనకి అక్కడ మధ్యదారిలో ఆపేస్తారు. అదే మనము తర్వాత వెళ్ళామనుకోండి మనకి ఫాస్ట్గా పంపించేస్తారు దర్శనానికి. దర్శనం అయితే వెళ్ళేసి వచ్చాము. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఇదైతే మనము మీకు తెలియదు అని చెప్పేసి మేమైతే ఎవరు గుండెం గీసుకోలేదు. ఎవరైనా కూడా తల వెంట్రుకలు ఇవ్వాలనుకుంటే అదేనండి దారి. అటువైపు నుంచి అలా ముందుకు వెళ్తే ఇదంతా తల వెంట్రుకల కౌంటర్ అనమాట ఇది. ఇక్కడ మనకి లోపలికి వెళ్తే టికెట్ ఇస్తారు. టికెట్ ఇచ్చి మనం గుండు కొట్టించుకోవచ్చు. అలా ముందుకు వెళ్తే స్నానానికి అన్నిటికీ గదులు కూడా ఉంటాయి. అలా వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, పైనుంచి వాటర్ వస్తుంది. గుండు కొట్టించుకున్న స్నానం కూడా చేయొచ్చు. మేమైతే ఎవరు తల వెంట్రుకలు ఇవ్వలేదండి. ఓకే, అక్కడ నుంచి అలా వస్తే ఇక్కడ మనకి ఒక రెస్ట్ హౌస్ ఉందండి. కాకపోతే ఇంక ఫినిష్ అవ్వలేదు. అక్కడ కాసేపు కూర్చున్నాము. తర్వాత ఇదిగోండి ఇక్కడ మళ్ళీ టెంపుల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లోకి వచ్చాము. ఇక్కడ అంతా నాద నీరాంజనం జరుగుతుంది. అలాగే మొత్తము అక్కడంతా కూడా ప్రసాదాలు పెట్టి చాలా బాగుంది చూడడానికి. ఓకే, ఇదైతే కాశీ విశ్వేశ్వర టెంపుల్ అండి. ఇదిగోండి ఇదైతే శివాలయం అన్నమాట. ఇక్కడ ఈ చెట్టు ఉంది చూడండి, అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఎవరైనా కూడా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుంటే పిల్లలు పుడతారంట 3 సార్లు ప్రదక్షిణ చేస్తే. అలాగే ఇక్కడ ఇంకో బోర్డు కూడా ఉందండి. ఈ 2 చెట్లు ఇవి నక్షత్రపు చెట్లు అంట. వీటిని మనం ప్రదక్షిణ చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఎవరైనా కూడా సింహాచలం వస్తే పిల్లలు లేని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముడుపు కట్టడానికి. కడితే ఏమో మనకి మేలు జరగవచ్చు కదండి. మనము డాక్టర్ని, దేవుని తప్పకుండా నమ్మాలన్నమాట. అదేవిధంగా ఇక్కడికి ఎవరైనా వచ్చితే తప్పకుండా అక్కడ ముడుపు కట్టండి. ముడుపు కట్టి దేవుని నమ్మకం పెట్టండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ వ్యూ అనేది చాలా బాగుంది. శంకు చక్రం విష్ణు నామాలు చూడడానికి చాలా బాగుందండి. అలాగే టెంపుల్ దగ్గర భజనలు చేస్తున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. భజనలు, పూజలు అన్నీ కూడా చూడడానికి. మేము ఆ రోజు రావడం చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట, పౌర్ణమి రోజు. అలాగే మీపైన కూడా ఆ దేవుడి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వాల్యుబుల్ వీడియోస్ మీకోసం మేము తప్పకుండా మీ ముందుకు తీసుకొస్తామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.